ఎవరికి కొద్దిగైనా ఏది చెప్పడానికైనా కూడా రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు వింటారు సార్? ఇది ఎవరు ఇన్ని ఏం చేస్తారు? ఎవరు కట్టిస్తారు? దాన్ని భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఎలా చేయిస్తారు? ఏం చేయాలి సార్? నాకు ఏం తోస్తలేదు సార్. అంతగానం ఘోరం చేయడం ఎంత వారం ఎక్కడ నేను చూడలేదు. ఏ ప్రభుత్వం చూడేది ఇప్పుడు ఎవరు సార్? అది అట్లా చేయమని ఎవరు చెప్పారు సార్? కనీసం మీరైనా చెప్పండి సార్. ఇప్పుడు ఇలా కొలగొట్టమని చెప్పింది దేని గురించి కొలగొడుతున్నారో కూడా తెలియదు సార్ నాకు. ఇప్పుడు కాల్ చేయమని అక్రమ కట్టడాలు అంటే ఇప్పుడు కరెంట్ బిల్ ఇచ్చారు. ఇప్పుడు ఓనర్కి ఇచ్చిన కరెంట్ బిల్ ఇచ్చి వాటర్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంటే కదా, మున్సిపాలిటీ వాళ్ళే ఇస్తారు కదా, మున్సిపాలిటీ వాళ్ళే కదా, గవర్నమెంటే కదా ఇచ్చింది. మరి అప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు సార్? వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? సరే వాళ్ళకి ఇచ్చారేమో, కానీ మాకు చెప్పలేదు కదా సార్ ఇలా ఉంది అని. మాకు తెలియదు కదా. మాకు తెలిస్తే ఎందుకు వస్తాం సార్? ఇక్కడ తెలిస్తే ఇది అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉండడానికి మాకు అవసరమా సార్? మాకేం ఇదా? అలా చేయడం అది కరెక్ట్ కాదు కదా సార్. కొన్ని రోజులు ఖాళీ టైం ఇచ్చి ఇవో మీరు ఇలా చేసుకోండి, మీరు ఖాళీకి ఇది ఉంది అని చెప్పేస్తే మా బాధ మేము ఓపెన్ చేసుకొని పోతాం కదా సార్. మా ఇది చేసుకొని పోతాం. నిన్న చెప్పారు ఇవాళ తీస్తూనే ఉన్నాం కదా సార్. అది తీస్తుంటేనే కూడా ఆపకుండా ఎట్టా సార్? నేరి ఘోరం. ఇప్పుడు 1 గంట ఇప్పుడు వరకు అయిపోయేది, నాది మిషన్లో అయిపోయేది. అన్నీ తీసుకునేవాడిని ఇప్పుడు వరకు. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే అయిపోయేది. ఇప్పుడు ఇంతసేపు ఇప్పుడు కూలగడ్డ ఏమొచ్చింది సార్? వాళ్ళకి ఏమైనా వచ్చినాయా? కట్టలు కట్టుకున్నారా? ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా వాళ్ళకి? నోట్లో పెట్టారా? అన్నం తింటలేరా వాళ్ళు? అంత గడ్డి తింటున్నారా సార్? అన్నం తినేటోళ్ళు కదా సార్, మనుషులే కదా సార్. ₹1 కోటి మిషన్ ఉంది సార్. ₹1 కోటి మిషనే ఉంది సార్. చెప్పిన మిషన్ తీస్తారు. ఇగో లోపల కూడా గేట్ గార్డ్ దగ్గర కూడా పోనిస్తలేదు. గేట్ కూడా దగ్గర కూడా రాణిస్తలేదు. అంటే గేట్ దగ్గర కూడా రాణిస్తలేదు సార్. నిన్న సాయంత్రమే చెప్పాను. తీస్తూనే ఉన్నాను తీస్తున్నా కూడా ఆగలేదు. చూడొచ్చు రోహిత్, వాళ్ళు పొద్దున్న నుంచి కూడా అధికారులు ఎంతగా బతిమలాడుతున్నారు, ఎంతగా ప్రాధాయపడుతున్నారు, ఎంత కాళ్ళు పట్టుకున్నా కూడా అసలు సామాన్లు కూడా లోపల నుంచి తీసుకురాలని పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఎంతగా ఇదవుతున్నారు అసలు ఆయన బాధ ఏ విధంగా ఇచ్చిండు సార్? డబ్బులు ఎవరు ఇచ్చిండు సార్? ఎవరి అమ్మడి కొడుక? ఎవరి సొమ్ము సార్? అది నా సొమ్ము నేను తీసుకుంటున్నా కదా సార్. వాడి పొరలో ఉందో ఎక్కడ ఉందో ఏ తలకాబడి ఉందో నాకు తెలియదు, కానీ నా సొమ్ము నేను తీసుకున్నా టైం ఇస్తే సరిపోతుంది సార్. ₹1 కోటి సమాన్ ఉన్నాయి. ₹1 కోటి ఉన్నది. ₹1 కోటి సమాన్లు ఇట్లా చేసి ఆగం చేస్తే ఎట్లా? నేను అంతగానం చేస్తే ఎలా? అంత దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు కదా. సామాన్లు తీసుకొచ్చుకుంటా